హాయ్ అండి. ఈరోజు నేను మా తమ్ముడు వాళ్ళ భార్య కలిసి మా పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఆటో బుక్ చేసుకొని అయితే రోడ్డు వరకు వచ్చేసామన్నమాట. బస్సు ఎక్కాలంటే మా ఊరు నుంచి రోడ్డుకి ఆటో బుక్ చేసుకోవాలి. ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. రాగానే బస్సు దొరికేసింది. బస్సు ఎక్కేసాము. 1.5 అవర్ జర్నీ ఉంటుంది. ఇంకా బస్సు అయితే దిగేసామన్నమాట. శ్రీకాకుళం కాంప్లెక్స్లో దిగేసి ఇంకా ఆటో కోసం వెళ్ళాము. ఇగో ఆటో కూడా దొరికేసింది అనమాట. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలన్నమాట బస్ దిగిన తర్వాత. ఇంక ఇదేనండి నాగావళి నది. మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వస్తే నాగావళి నది చూడండి. ఇంక ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలన్నమాట మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి. అంటే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరలో వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ ఆటో అయితే దిగేసాము. దిగేసిన తర్వాత ఒక 100 మీటర్స్ ఉంటుంది మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇంక ఇగో కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్, అదే అందులో ఉంటున్నారు మా పిన్ని వాళ్ళు. ఇంక ఇక్కడికైతే ఆటోస్ అయితే ఏం రావు. అక్కడ దిగాక 100 మీటర్స్ ఉంటుంది, నడుచుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇంక ఇదో గ్రౌండ్ ఫ్లోర్ ఇది. ఎంటర్ అయిపోయాము. ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లాట్లోనే ఉంటారనమాట. ఇంకా మెల్లగా ఎక్కేయడమే. కొంచెం లగేజ్ ఉంది, కష్టమే, కానీ తప్పదు. ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ అయితే లేదు ప్రజెంట్. ఇందులో అయితే 45 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇంక ఇగో మా పిన్ని వాళ్ళ ఫ్లాట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మా పిన్ని మా కోసం చూసారా వెయిట్ చేస్తుంది, బయట నించుంది. ఇంకా నేను తర్వాత మా చెల్లి ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మా చెల్లి చూసారా, పాపం దానికి వర్క్ అవుతుంది అనమాట, మీటింగ్ అవుతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇంకా ఎందుకులే డిస్టర్బ్ చేయడమని వచ్చేసాను నేను. వచ్చేసిన తర్వాత కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా నా డ్యూటీ నేను చేస్తాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ డ్యూటీ తప్పదు. ఇంకా మా పాప మా పిన్ని ఇప్పుడే డ్యూటీ చేసి వచ్చారు. ఇంకా తనకి హెల్ప్ చేద్దామని చెప్పేసి నేనే వంట చేస్తున్నాను. ఇంకా మా పిన్ని ఏమో రసం చేసేయమన్నారు. కర్రీ అయితే తర్వాత తను చేస్తా అని చెప్పారనమాట. ఇంకా దానికోసం నేను ఒక సైడ్ రైస్ పెట్టుకున్నాను, ఇంకో సైడ్ అనమాట టమాటా రసం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్ రసం ఎందుకు, టమాటా రసం అయితే నేను బాగా చేస్తానంట మా పిన్ని చెప్పారు. అందుకని టమాటా రసం చేయమంటే చేస్తున్నాను. ఇంకో దానికోసం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కోసుకొని రెడీగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా తాలింపు వేస్తున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇలా తాలింపు వేపేసుకుంటున్నాను అనమాట. ఒక ఎండుమిర్చి కూడా వేసానండి. ఇంకా వేసేసి బాగా వేపుకున్న తర్వాత ఈ తాలింపు వేగిన తర్వాత మళ్ళీ కొంచెం పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అవి కూడా వేగిపోయిన తర్వాత అనమాట ఈ టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇవి కూడా మంచిగా వేగిపోవాలి. ఇంకా వేగిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఉందా లేదని చూశాను. ఇంకైతే అవి కూడా దొరికేసాయి అనమాట, ఉన్నాయి. ఇంకా ఈ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి, లేదంటే కిందకు అంటుకుపోతుంది. కొంచెం వేస్తే చాలు. వేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసి మూత పెట్టుకోవాలి కాసేపు ఉడికే వరకు అనమాట. మీలో ఎంతమందికి టమాటా రసం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. రాని వాళ్ళు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంక ఇవైతే మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. మూత పెట్టేసుకొని ఇంతలోగా చింతపండు కూడాను పెట్టుకున్నాను ముందుగానే. ఆ చింతపండు గుజ్జునైతే తీసేస్తున్నాను అనమాట నీట్గా. ఇది కొంచెం నల్లగా ఉంది చింతపండు. ఇంకా రైస్ కూడా పొంగేస్తుంది అనమాట, పొంగు తీసేస్తున్నాను నేను. ఇగో చూసారా కలుపుకున్నాను అనమాట. ఇంక తర్వాత ఇంకా టమాటా అయితే ఉడికిపోయింది. అందులో కొంచెం రసం పౌడర్ వేసేసి బాగా కలుపుకొని ఇంకా అందులో చింతపండు మగ్గు వేసేసుకోవడమే. ఇంక ఇలా చింతపండు మగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంక వేసేసుకున్న తర్వాత బాగా మరగాలండి. ఒకేసారి కాకుండా కొంచెం అందులో మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ మనకి ఎంత అయితే రసం సరిపోతుందో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు కూడా పులుపు చూసుకుంటూ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇలా యాడ్ చేసేసుకున్నాను. మా మరదలు అంటుంది, టమాటా రసం తినేటట్టే వండుతున్నావా పిన్ని అని అడుగుతుందనమాట. ఇంకా ఇగో చారు కూడా మరిగిపోయింది. చూసారా ఇలా మరుగుతుందనమాట. ఇంకా మరిగిపోయిన తర్వాత రైస్ కూడా అయిపోయిందండి. నాకైతే వార్చడం రాదు, మా పిన్నికి పిలిచాను. పిన్ని రైస్ వార్చేసాయని. ఇంకేగో మా పిన్ని అయితే అన్నం వార్చేస్తుంది. ఇలా వార్చేసిన తర్వాత అనమాట ఇంకా టమాటా రసం కూడా మరిగిపోయిందండి. ఇంక దించేయడమే. అందులో కొంచెం కొత్తిమీర అవన్నీ వేసేసి దించేద్దాము. ఇంకోండి కొత్తిమీర కూడా కొంచెం పండిపోయింది, కానీ స్మెల్ అయితే పోలేదు, బాగానే ఉంది. ఇంక ఈ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసి ఇంకా దించేయడమే. రసం అయితే అయిపోయిందండి. నా డ్యూటీ అయితే అయిపోయింది. నేనైతే రసం అండ్ రైస్ చేస్తా అన్నాను. అమ్మయ్య నా పని అయితే అయిపోయింది. ఇంకా నేనైతే ఫ్రెష్ అవుతాను. ఈ లోపేమో మా పిన్ని కూడా కర్రీకి రెడీ చేస్తుంది. ఇంకా మా పిన్ని అయితే సింపుల్గా చేస్తుందండి పొటాటో ఫ్రై. ఏం వేయదు, తాలింపు అలా ఏం వేయకుండా నీట్గా
సింపుల్గా ఉప్పు కారం పసుపు వేసుకొని చేస్తుంది, చాలా బాగుంటుంది. రండి ఎలా చేస్తుందో చూద్దాము. ఇంకోండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే అప్పడాలు వేపుకుంది. అప్పడాలు నెయ్యిలోడాలు, ఎందుకంటే టమాటా రసంతో అప్పడాలు నెయ్యిలోడాలు కూడా ఉంటే చాలా బాగుంటుందండి. నెయ్యిలతో చేస్తారు నెయ్యిలోడియాలు. మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకో ఇందులో ఆయిల్ కాగుతుంటే అదే ఆయిల్లో అనమాట బంగాళాదుంపల ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకున్నారనమాట. ఇంకేసేసుకొని బాగా కలిపేసుకున్నారు. ఇందులో ఉప్పు పసుపు అయితే ఏం వేయలేదు. ముందుగా అలా వేసేసుకొని ఒక 5 నిమిషాలు వేగనివ్వాలనేసి అని చెప్పారు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలటండి. ఇలా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నారు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్న తర్వాత అలాగే పసుపు కూడా వేసేసుకున్నారనమాట. పసుపు వేసిన తర్వాత కాసేపు వేగాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించాలి. మూత కూడా పెట్టకూడదు, వాటర్ కూడా ఏం వేయకూడదు, ఆయిల్తోనే వేపుకోవాలన్నమాట నీట్గా. ఇగో చూసారా ఇలా వేగిపోయాయి. అందులో కారం మసాలా వేసేసుకోవడం వేపేశారనమాట. చాలా బాగుంటుందండి పొటాటో ఫ్రై. స్పైసీగా ఉంటుంది. అస్సలు ఏం వెయ్యరు అందులో తాలింపు అయితే. చాలా నీట్గా సింపుల్గా ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి. కర్రీ అయితే చాలా వేగంగా రెడీ అవుతుంది. చూసారా బాగా ఆకలేసిస్తుందండి. నేనైతే భోజనం చేసేస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్.